పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వృధాగా వరద జలాలను ఆయా ప్రాజెక్టులకు తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని దీనికి తాము అభ్యంతరం చెప్పలేదని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల లాభం కలుగుతుందని ఉద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకి పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. సాగునీటి రంగంపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 2047 విజన్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రధానంగా నీటి భద్రతపైనే దృష్టి సారించిందని సీఎం వ్యాఖ్యానించారు. గోదావరి కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత తమ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణానదికి పవిత్ర హారతి ఇవ్వటం ద్వారా జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని వివరించారు. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం వెల్లడించారు. గంగా కావేరీ అనుసంధానం జరగాలన్నది తన ప్రగాఢమైన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ కూటమి హయాంలో వచ్చినవేనని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని వెల్లడించారు. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురంతో సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. జగన్ హయాంలోని 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. 2000 కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వసారి. ఆ నెక్స్ట్ ఇయర్కి చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు దిశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో నేను ఇప్పుడే కదా దిశ గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. శాసన మండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జరిగిన చర్చ ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి ప్రభుత్వం ఎప్పుడూ తప్పించుకోలేదని, ప్రశ్నోత్తరాల సమయం గంటపాటు జరగాలని తాము ముందే నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.
శాసన మండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జరిగిన చర్చ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చినప్పటికీ వైసీపీ సభ్యులు ఇంకా చర్చ కొనసాగించాలని పట్టుబట్టారు. అయితే సమాధానం పూర్తయిందని స్పష్టం చేస్తూ చైర్మన్ కొయ్య మోషన్ రాజు తర్వాతి ప్రశ్నకు అవకాశం ఇచ్చారు. చైర్మన్ ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తర్వాతి ప్రశ్నను లేవనెత్తగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను మూడవసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి ప్రభుత్వం ఎప్పుడూ తప్పించుకోలేదని, ప్రశ్నోత్తరాల సమయం గంటపాటు జరగాలని తాము ముందే నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. సమాధానం ఏం చెప్పాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కానీ ప్రతిపక్షాలకు కావాల్సిన సమాధానం మేము ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రశ్న అడిగే ముందు సభ్యులు ఆలోచించుకోవాలని సూచిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని మీద దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా, ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ ఇప్పుడు చైర్మన్ సార్ జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం 90,000 మందితో ప్రారంభమైన సభ్యత్వం గత ఏడాది నాటికి 13 లక్షలకు చేరుకోవటం పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో కృష్ణలంకలోని శ్రీనివాస్ టవర్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసేలా ఈ సభ్యత్వ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. కూటమి విజయం కోసం స్వార్థం లేకుండా కష్టపడిన జన సైనికులు, వీర మహిళల కృషిని ఆయన కొనియాడారు. 5 ఏళ్ల క్రితం 90,000 మందితో ప్రారంభమైన సభ్యత్వం గత ఏడాది నాటికి 13 లక్షలకు చేరుకోవటం పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో మొదటి ఏడాది 1,500గా ఉన్న సభ్యత్వం ఇప్పుడు 15,000కు పైగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్యవర్గ సభ్యులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుడిపై ఉందని మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, మా పార్టీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. ఉదాహరణకి మనకు విజయవాడలో మొట్టమొదటి సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు విజయవాడ ఈస్ట్లో 1,500 చేసాం. అది కాస్త మొన్న జరిగిన కార్యక్రమంలో 15,160కి తీసుకువచ్చాం. ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం. ఏ అడుగు వేసినా పార్టీ నిర్మాణం కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, ప్రజలకి
ఒక నమ్మకం భరోసా కల్పించేటట్టు క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేసింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కృష్ణలంక రాణిగారి తోట, నేతాజీ వంతెన వద్ద సబ్వే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సిపిఎం నేతలు క్రెడిట్ కోసం ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడి చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఈ పనుల కోసం 45 రోజుల క్రితమే టెండర్లు పిలిచామని, రేపు బిడ్లు ఓపెన్ చేసి మరో 15 రోజుల్లో ఏజెన్సీని ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణలంక రిటర్నింగ్ వాల్ నిర్మాణం నుండి ఫ్లైఓవర్ల వరకు ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని తెలుగుదేశం హయాంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. కృష్ణలంక రాణిగారి తోట, నేతాజీ వంతెన వద్ద సబ్వే నిర్మాణంపై సిపిఎం నాయకులు చేసిన వ్యాఖ్యలను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. కృష్ణలంకలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ మరియు ప్రమాదాలను నివారించేందుకు 2014 నుంచే తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. గతంలోనే కృష్ణలంక ప్రాంతంలో ఒక సబ్వేను, రాణిగారి తోట వద్ద హైటెక్నికల్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అయితే గత వైసీపీ ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేయటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ కేసినేని చిన్ని సహకారంతో రాణిగారి తోట సబ్వే కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి సాంకేతిక అడ్డంకులను అధిగమించి సబ్వే మంజూరు చేయించామని వివరించారు. ఈ పనుల కోసం 45 రోజుల క్రితమే టెండర్లు పిలిచామని, నేటితో టెండర్ గడువు ముగిసిందని వెల్లడించారు. రేపు బిడ్లు ఓపెన్ చేసి మరో 15 రోజుల్లో ఏజెన్సీని ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు ఇప్పటికే ఒక కొలిక్కొచ్చిన తరుణంలో సిపిఎం నేతలు ధర్నాలు చేస్తూ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని గద్దె రామ్మోహన్ ఎద్దేవా చేశారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం నుండి ఫ్లైఓవర్ల వరకు ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని తెలుగుదేశం హయాంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక డివిజన్ల అధ్యక్షులు నామేశ్వరరావు, రంగమ్మ, తిరుపతిరావు మాట్లాడుతూ, గద్దె రామ్మోహన్ కృషితోనే ఈ ప్రాంత రూపురేఖలు మారాయని, ప్రతిపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రాణిగారి తోటలో నుంచి బయటికి వెళ్లే వాళ్ళందరూ కూడా సులువుగా వీలయ్యే విధంగా ఆ సిగ్నల్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా ట్రాఫిక్ కి పెద్ద అంతరాయం కలగకుండా, యాక్సిడెంట్లకు అవకాశం లేని విధంగా సిగ్నల్స్ ఏర్పాటు చేసి, ఆ సిగ్నల్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి వచ్చిన చిన్న చిన్న అడ్డంకుల్ని రిపేర్ చేయకుండా వదిలేయటం వలన ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మరలా పాత పరిస్థితి రావటం, 2019-24లో ఆ పరిస్థితి ఏర్పడిన సందర్భం నుంచి మరలా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాణిగారి తోట ప్రాంతంలో టెండర్ల సమయం అయిపోయింది. రేపు ఆ బిడ్డును ఓపెన్ చేసి ఎవరి టెండర్లు వేశారో అవన్నీ చూసుకుని ఆ ప్రాసెస్ ఏజెన్సీని ఫిక్స్ చేయడానికి ఒక 15 రోజులు ప్రాసెస్ అవుద్ది. ఏజెన్సీ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు పని మొదలుపెట్టి వీలైన తొందరలో అక్కడ సబ్వేని పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అవకాశవాద రాజకీయాలు కట్టిపెట్టాలని చెప్పి మీ అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున తెలియపరుస్తున్నాను. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే అధికారంలో ఉందంటే విజయవాడ అలా కృష్ణలంక ప్రాంతం కూడా ప్రతి ఒక్క అభివృద్ధికి సూచిక. దాని ప్రకారం తెలుగుదేశం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇకనైనా సరే మీరు మాయమాటలు, కల్లిబొల్లి మాటలు ప్రజలు నమ్మించే ప్రయత్నాలు చేసినా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి కూడా మీలాంటి వాళ్ళకి తెలియపరుస్తున్నాను. 3 కోట్లతోటి శాంక్షన్ అయ్యటం అనేది జరిగింది. ఈ 3 కోట్ల శాంక్షన్ కూడా చూసి మీరు కావాలని ఏదో మేము చేస్తున్నాము, మేము ధర్నా చేస్తున్నాము, మేము ధర్నా చేయటం వల్లనే ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పేసి మీరు ఏదో కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. మీరు కళ్ళు తెరిచి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇంకా మీరేం పిచ్చి రోజులు కాదు. ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏ పరిపాలన ఎలా ఉందో, ఏ పరిపాలన ఎంత బాగా చక్కగా చూస్తుందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకున్నారని చెప్పేసి సిపిఎం వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మీరు ధర్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఏ గవర్నమెంట్ వచ్చినానికి ఎలాగుంది, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గారు వచ్చినానికి ఎలాగున్నదని గతంలో ఆలోచించుకొని మన ధర్నాకి ఎక్కాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన చెప్పిన పనులు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు కావాలంటే సేకరేయండి, కూటమి పెంపుతుకు అడగండి, సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా అని చేసి పెడతాం. కానీ
మీరేదో మేము చెప్తే మేము చేస్తున్నారన్న మాటలు మటుకు దయచేసి ఎప్పుడు అట్లాంటి మాటలు రానియొద్దు, చేయొద్దు. మా సార్ ఎమ్మెల్యే గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ కృష్ణలంక ప్రాంతమే కానీ బాలాజీనగర్ ప్రాంతమే కానీ మొత్తం కూడా ఆయన 10 సార్లు చూస్తాడు. ఏంటి ఇక్కడ పరిస్థితి? అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్ట సవరణ చేస్తామని, హరిత ఇంధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ అన్నారు. కర్బన ఉద్గారాలు 0కు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 7,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకిచ్చేలా చట్ట సవరణ చేశామని అన్నారు. గతంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసైన్డ్ భూములు తీసుకోవడం సాధ్యమయ్యేది కాదని, చట్ట సవరణ ద్వారా అసైన్డ్ భూములు లీజుకిచ్చే వెసులుబాటు కలుగుతోందని మంత్రి తెలిపారు. తద్వారా అసైన్డ్ భూముల యజమానులకు అద్దె రూపంలో ఆదాయం వస్తుందన్నారు. 2 ఏళ్లకొకసారి లీజు మొత్తాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాలు కలిపి 35 లక్షల ఎకరాల భూములను అసైన్డ్ చేశాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సైనిదారులకు కూడా స్థిరమైన ఆదాయం రావాలని చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఈ రాష్ట్రం అంతటా కూడా ఏది అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ డేటా సెంటర్లు అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా రెన్యూవల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చాలా కీలకం అధ్యక్ష. దేశంలో మొదటిసారి అధ్యక్ష అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ప్రారంభించాం అధ్యక్ష. అలాగే గ్రీన్ అమోనియా కూడా కాకినాడలో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టులతో అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో కీలకంగా ఈ క్లీన్ ఎనర్జీ అనేది చాలా అవసరం పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. ఈ క్లీన్ ఎనర్జీ అధ్యక్ష 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, అలాగే ఒక 7,50,000 మందికి దాదాపుగా ఉపాధి కల్పన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఏది కల్పిస్తా ఉన్నాం వివిధ పరిశ్రమల ద్వారా. మనం చూస్తా ఉన్నాం, రేపు 7వ తారీఖు మన ఆర్సెల్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం, అట్లా శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదే నలుమూలలో కూడా ఆ వికేంద్రీకరణని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరులో ఈ చట్టం చాలా అవసరమైంది అధ్యక్ష. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రెగ్యులర్ మెయింటెనెన్స్, విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతో పాటు వోల్టేజ్ స్టెబిలిటీని పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయం విద్యుత్ సరఫరా చేయడం కోసం 8,000 కోట్లతో ఆర్టీఎస్ఎస్ పనులు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో విద్యుత్ శాఖ ముందుకు వెళుతుందని మంత్రి స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సిబ్బంది అవసరం ఉందని మంత్రి తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, రీస్టోరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి వివిధ పద్ధతుల ద్వారా నియామకమైన 18,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 5,580 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ శాఖకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 77% పైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఏఈల నియామక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. లైన్మెన్ల నియామకం పైన ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సభ్యులకు వివరించారు. సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు సార్. మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిస్టోరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫర్కేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ
చేస్తున్నాం సార్ ఇప్పుడు, మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఏపీ శాసనసభలో గ్రామ వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు. సచివాలయాల పేర్లను స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో గవర్నర్ గెజిట్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు. సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వ భవనాలున్న చోటికి వాటిని మారుస్తున్నామని మంత్రి తెలిపారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని, అన్ని విభాగాల్లో సిబ్బందికి పదోన్నతులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడీగా నియమించామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామాల్లో కూడాను స్వర్ణాంధ్రని లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పంతో ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి శాఖల్ని స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డుగా నిర్దేశించుకొని ఈ వాటిలో ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి వరకు పరిపాలనకు పౌర సేవా కేంద్రాలుగా పనిచేయాలనే ఒక లక్ష్యంతో ఇందులో మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మెరుగుపరిచిన డేటాబేస్ మద్దతుతో అనేక రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులో ఉంచుతున్నాం అధ్యక్ష. దాదాపుగా 100% జనాభాకు సేవలను అందించడమే కాకుండా గతంలో విస్మరించబడిన వర్గాలను కూడా కలుపుకోబోయేలాగా ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్ని రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యాలయాలు స్థానిక నైపుణ్యాలను గుర్తించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలకు మద్దతు ఇవ్వడం మరియు కౌశలం పథకం ద్వారా ఉద్యోగ అంచనాలను, నైపుణ్య శిక్షణను సులభతరం చేయడం ద్వారా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల జీవనోపాధి కూడా తోడ్పడుతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు గణబాబు గారు, అదేవిధంగా కాలు శ్రీనివాస గారు చూసినట్లయితే అధ్యక్ష, పనిచేసే ప్రాంతం ముఖ్యంగా నగరాల్లో అధ్యక్ష ఒకే ప్లేస్లో 2-3 ఉన్నాయి అధ్యక్ష. సర్వీస్ ఇచ్చే ప్రాంతం వేరే ఉంది అధ్యక్ష. ఇక్కడ స్థలాభావం అనేది నగరాల్లో, పట్టణాల్లో కొంచెం ఏర్పడింది అధ్యక్ష. సర్ సివి రామన్ జయంతి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్టూరి హైస్కూల్ భారత ప్రభుత్వం సౌజన్యంతో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో రేపు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చిట్టూరి హైస్కూల్ ప్రిన్సిపల్ హారిక తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 30 ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, IAS అధికారులు పాల్గొంటారని తెలిపారు. గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో ప్రిన్సిపల్ హారిక విలేకరుల సమావేశం నిర్వహించారు. సర్ సివి రామన్ జయంతి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్టూరి హైస్కూల్ భారత ప్రభుత్వం సౌజన్యంతో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో రేపు నిర్వహించనున్న ప్రదర్శన వివరాలను వెల్లడించారు. గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో రేపు సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, IAS అధికారులు దీనికి హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా సైన్స్ ప్రయోగాలు ప్రదర్శిస్తారని చెప్పారు. విద్యార్థుల్లోని మేధోశక్తిని పెంపొందించే విధంగా సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలియజేశారు. దాదాపు 30 స్కూల్స్ నుంచి విద్యార్థులు ఈ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26లో పాల్గొనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో స్కూల్ ట్రెజరర్ ప్రసాద్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ అందరు పిల్లలు రేపు ప్రొజెక్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ముగ్గురు పిల్లలు వస్తున్నారు వివిధ రకాల స్కూల్స్ నుంచి. వాళ్ళందరికీ చిట్టూరి హై స్కూల్ వెన్యూగా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. సో దీనికి మనకి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకరిస్తున్నారు. సర్ BC జనార్దన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దీనికి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఇలకయ్య గారు,
అండ్ స్పెషల్ గెస్ట్ శ్రీ కేసినేని శివనాథ్ గారు, బోండా ఉమామహేశ్వర్ గారు, అండ్ స్పెషల్ ఇన్వైటీ కింద కృష్ణబాబు గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మనకి రాబోతున్నారు. దానికి పేరెంట్స్ అందరూ కూడా వచ్చి అండ్ మీడియా ప్రతినిధులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. స్పెషల్ ఇన్వైటీస్గా డాక్టర్ జి లక్ష్మీ షా గారు, కలెక్టర్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా. సమాజంలో దళితులు ఏ విధంగా వివక్షతకు గురవుతున్నారో డప్పు కళాకారులు కూడా వివక్షకు గురవుతున్నారని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆంధ్ర మాల్యాద్రి అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, వ్యక్తులు మారుతున్నారు, డప్పు కళాకారుల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని చెప్పారు. డప్పు కళలను గుర్తించండి, కళాకారులను ఆదరించండి, బడ్జెట్లో నిధులు కేటాయించాలని దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. డప్పు వాయిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ డప్పు కళలను గుర్తించండి, కళాకారులను ఆదరించండి, బడ్జెట్లో నిధులు కేటాయించాలని దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని చెప్పారు. డప్పు కళాకారులందరికీ పెన్షన్లు ఇస్తామన్నారని, కానీ 1,00,000 మంది కళాకారులుంటే కేవలం 36,000 మందికే పెన్షన్లు ఇస్తున్నారని, మిగిలిన వారంతా ఏం పాపం చేసుకున్నారని మండిపడ్డారు. కళాకారులకు గుర్తింపు కార్డులు లేవని సాంస్కృతిక శాఖ కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. కళాకారులకు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వమంటే 65 ఏళ్లు దాటిన తర్వాత ఇస్తామంటున్నారని తెలిపారు. డప్పు కళాకారులకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ డప్పు కళాకారులకు 4,000 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని, ఇతర కళాకారులకు 7,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. డప్పు కళాకారులకు ఎటువంటి బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లో డప్పు కళాకారులను భాగస్వాములను చేసి వారికి భృతి కల్పించాలని కోరారు. డప్పు కళకి, సింధు కళకు కూడా ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి నిధులు కేటాయించని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకపోతే రాబోయే కాలంలో లక్షల మంది ఉన్నటువంటి డప్పు కళాకారులు స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఈ సమస్య పరిష్కారం కోసం సాధించుకుంటారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో డప్పు కళాకారులకు బడ్జెట్ కేటాయించి వాళ్ళకి పెన్షన్తో పాటుగా వాళ్ళ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన డప్పు పండుగ నిర్వహించి డప్పు కళాకారులందరికీ డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ డప్పు కళాకారులందరినీ ఐక్యం చేసి సచివాలయాల దగ్గర, కలెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. కావున ఇప్పటికైనా డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో డప్పు కళాకారులకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కరుణాకర్, కర్నూలు జిల్లా కార్యదర్శి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలను విజయవాడ సింగనగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ జాతీయ మహాసభల విజయవంతాన్ని వేలాదిగా విద్యార్థులు, కార్మిక, కర్షక మేధావులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మార్చి 3, 4 తేదీల్లో విజయవాడ సింగనగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న పీడీఎస్యూ జాతీయ ప్రథమ మహాసభల పోస్టర్ను జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలు సింగనగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో మార్చి 3, 4 తేదీల్లో జరగబోతున్నాయని తెలిపారు. ఈ జాతీయ మహాసభలలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి జాతీయ విద్యా విధానంపై వారు మాట్లాడతారని స్పష్టం చేశారు. దేశంలో 3వసారి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా
వివక్షత ప్రదర్శిస్తోందన్నారు. భిన్న భాషలు, సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కలిగి ఉన్న దేశ ప్రజల భిన్నత్వంలో ఏకత్వం అనే భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒకే చట్టం, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలని నియంతృత్వ పార్లమెంటరీ ఫాసిస్టు శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. జాతీయ మహాసభల విజయవంతానికై వేలాదిగా విద్యార్థులు, కార్మిక, కర్షక మేధావులు తరలి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలలు, విద్యా సంస్థల్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఆ లక్ష్యాన్ని ఏది కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధిగమించలేదు. 1966లో కొఠారి కమిషన్ కానీ, రాధా కమిషన్ కానీ, ఎస్పాల్ కమిషన్ కానీ, ఈ కమిషన్లన్నీ కూడా సూచించినటువంటి సూచనల్ని పాటించలేదు. ఇప్పుడు కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైవేటు విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి WTOలో ఒప్పందం చేసుకున్నట్టుగా, గాడ్స్ని వీరిలో ఒప్పందం చేసుకున్నట్టుగా విద్యని సేవారంగంగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదవాడికి విద్య దూరం చేసేటువంటి సంస్కరణలు తీసుకొస్తామన్నారు. అందుకని ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో AFRTU జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ గారు, అలాగే జి లక్ష్మీనరసింహన్ గారు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ విద్యా విధానం ఒక ఫాసిస్ట్ ధోరణి అనేటువంటి అంశం మీద కూడా ప్రసంగ పాఠాలు ఉంటాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి అని విద్యార్థి లోకానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా PDSU జాతీయ కార్యవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమని గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ శారదా యూనివర్సిటీ అవుట్ రీచ్ డైరెక్టర్ సైబల్ చటర్జీ పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అత్యుత్తమ జాబ్ ప్లేస్మెంట్స్ సాధిస్తున్నారని, గరిష్టంగా 1.7 కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజీ అందుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వెటర్నరీ కాలనీలోని అడ్మిషన్ యారో ఎడ్యూ సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ నోయిడా శారదా యూనివర్సిటీ అవుట్ రీచ్ డైరెక్టర్ సైబల్ చటర్జీ మాట్లాడుతూ, శారదా యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్తో పాటు NAACA+ గుర్తింపు, NBA గుర్తింపు కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో 95 దేశాలకు చెందిన విద్యార్థులతో పాటు భారతదేశంలోని 29 రాష్ట్రాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన క్యాంపస్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సూపర్ కంప్యూటర్లు మరియు పరిశోధనా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దక్షిణ భారత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. తమ విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా వారిని 360 డిగ్రీల పరిజ్ఞానంతో వెల్ క్వాలిఫైడ్ వ్యక్తులుగా తీర్చిదిద్దుతామన్నారు. తెలుగు విద్యార్థుల కోసం క్యాంపస్లో ప్రత్యేకంగా ఆంధ్ర భోజన వసతి కూడా కల్పిస్తున్నామన్నారు. తద్వారా వారికి ఇంటి వాతావరణం లభిస్తుందని వారు పేర్కొన్నారు. యూనివర్సిటీకి సంబంధించి 90,000 కంటే ఎక్కువ మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్లూ చిప్ కంపెనీలలో స్థిరపడ్డారని, ప్రస్తుత విద్యార్థులకు కూడా మెరుగైన ప్లేస్మెంట్స్ కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో యూనివర్సిటీ అగ్రగామిగా ఉందని వారు తెలిపారు. మరిన్ని వివరాల కోసం లేదా అడ్మిషన్ల కోసం విద్యార్థులు శారదా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు. Very prominent university in India. We have got supercomputers also in our campus. We have got a huge campus, almost 50+ acre of campus, and then huge student pool, almost 30,000 students are there in the campus, as well as a strong alumni base of 90,000 plus alumni base who are working in blue chip companies in India as well as abroad also. And most important part is that when the student comes to Sharda University, Agra, specifically from Andhra and Telangana, they get a homely welcome there. We offer almost Andhra food to the students also, and most important part, we give emphasis on the education so that after completing the course, they can be well settled in their life. అనంతరం అడ్మిషన్స్ యారో వ్యవస్థాపకులు వెంకట్ కేతిపోయిన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్, అత్యుత్తమ కెరీర్ మరియు భారీ ప్యాకేజీలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధికంగా 43% మహిళా విద్యార్థులు ఉన్న ఏకైక యూనివర్సిటీగా శారదా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా శారదా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నామని, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ప్రక్రియ నుండి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అడ్మిషన్ను ఎడ్యూ సర్వీసెస్ పూర్తి బాధ్యత వహిస్తుందని వెంకట్ కేతిపోయిన తెలిపారు.
మేము లాస్ట్ 2 years నుంచి వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. నోయిడాలో ఉన్న ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, లేటెస్ట్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సూపర్ కంప్యూటర్ అవ్వచ్చు, అలాగే ఫ్యాకల్టీకి వచ్చేటప్పటికి డాక్టరేట్ తో పాటు పద్మశ్రీ అవార్డు ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందో దానికి ధీటుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా శారదా యూనివర్సిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి పంపించిన ప్రతి స్టూడెంట్కి మేము అక్కడ ఎలాంటి సదుపాయాలు కావాలన్నా, అంటే మంచి వెల్కమ్ చెప్పడం దగ్గర నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అడ్మిషన్ ఆర్ ఎడ్యూ సర్వీసెస్ చూసుకుంటుంది. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మిస్టర్ సైబాల్ చటర్జీకి మా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. మేము అడ్మిషన్ ఆర్ ఎడ్యూ సర్వీసెస్ తరఫున ఎక్స్క్లూజివ్గా మేము ఏపీ తెలంగాణకి మేము వర్క్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శారదా యూనివర్సిటీలో అడ్మిషన్లు, ఇతర వివరాల కోసం విద్యార్థులు అడ్మిషన్ యారో ఎడ్యూ సర్వీసెస్ ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు. పెళ్లిళ్ల సీజన్లను దృష్టిలో ఉంచుకుని పీఎంజే జ్యువెలర్స్ విజయవాడ హోటల్ వివంత వేదికగా బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ప్రముఖ సినీ నటి లయ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో హాఫ్ సారీ, ధోవతి ఫంక్షన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను ఆవిష్కరించడం విశేషమని అన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ను విజయవాడ ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు. నగరంలోని హోటల్ వివంత వేదికగా పీఎంజే జ్యువెలర్స్ వారి బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ప్రముఖ సినీ నటి లయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ సరికొత్త ఆభరణాలను ధరించి సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత ఊరైన విజయవాడలో ఇలాంటి వేడుకకు రావడం సంతోషంగా ఉందని లయ తెలిపారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో హాఫ్ శారీ, ధోవతి ఫంక్షన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను ఆవిష్కరించడం విశేషమని ఆమె పేర్కొన్నారు. చిన్నపిల్లల వేడుకల కోసం ఇంతటి అద్భుతమైన కలెక్షన్ చూడటం ముచ్చటగా ఉందని, తన పిల్లల ఫంక్షన్ల సమయంలో ఇలాంటి లేటెస్ట్ డిజైన్లుంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిరోజు ధరించే ఆభరణాలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సరిపోయే అన్ని రకాల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగే ఈ ప్రదర్శనను నగర ప్రజలు సందర్శించాలని కోరారు. ఇవాళ ప్రత్యేకంగా మన హాఫ్ సారీ ఫంక్షన్ ఒకేషన్స్కి, అలాగే ధోతి ఫంక్షన్ ఒకేషన్స్కి మీరు చూస్తున్నారు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో. సో వీళ్ళందరికీ కావాల్సిన ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడిన ఆ ఈవెంట్స్కి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడిన జ్యువెలరీ ఇవాళ లాంచ్ జరుగుతోంది. సో తప్పకుండా ఈ ఈవెంట్స్ వచ్చిన కావాల్సిన జ్యువెలరీ ఇక్కడ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ స్పెషల్ జ్యువెలరీ కాకుండా ఎవ్రీడే వేసుకునే జ్యువెలరీ, తర్వాత మామూలుగా మనకు స్మాల్ సింపుల్ అకేషన్స్కి కూడా కావాల్సిన జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. సో తప్పకుండా వచ్చి అన్ని రకాల జ్యువెలరీ చూడాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు కిడ్స్ అందరూ ఎంత క్యూట్గా ఉన్నారో. హాఫ్ శారీ ఫంక్షన్ అనగానే కళొస్తుంది. అండ్ ధోతి ఫంక్షన్ మా పిల్లలకి యాక్చువల్లీ నేను చేసేసాను ఆల్రెడీ. అనంతరం విజయవాడ స్టోర్ డైరెక్టర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఈ 3 రోజులు ఎగ్జిబిషన్లో పెళ్లి కూతుళ్ల కోసం ప్రత్యేక కలెక్షన్తో పాటు అతిథుల కోసం తక్కువ బరువు కలిగిన జ్యువెలరీని కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సరికొత్త డిజైన్లను చూసి నచ్చిన వాటిని ఎంచుకోవడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కటి బ్రైడల్ సంబంధించి కానీ, అండ్ హాఫ్ శారీ సంబంధించి కానీ, ధోతి ఫంక్షన్ సంబంధించి కానీ ప్రతి ఆల్ వెరైటీ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఎవరైతే పెళ్ళికి కాకుండా పెళ్ళికి ఎవరైతే వస్తారో వాళ్ళ చుట్టాలకు కూడా సంబంధించిన లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు వచ్చి ఎగ్జిబిషన్ విజిట్ చేసి మీరు మంచి డిజైన్ కలెక్షన్ చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.